చరిత్ర చాలా ఉందన్న కింద చూడండి, కింద చూడండి. నీడరండి, వెనకాల జాగ్రత్త చూసుకోండి. సో మనకి ఇక్కడేమో కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చాడు చూడండి. చివరిలో జైనుడు కింద. కాకతీయులు ఫస్ట్ జైనులే, తర్వాత శైవులుగా మారారు. నాలుగోది వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్ర స్వామి, కాల భైరవుడు, ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వినాయకుడి ఇక్కడ కృష్ణుడిని ఇచ్చారు. ఇదేమో రెజ్లింగ్, కుస్తీ, మళ్ళా యుద్ధం, రెజ్లింగ్ అంటాం, ఇది ఒక ఫైటింగ్. ఇది ఇక్కడ మళ్ళీ ఈజిప్షియన్ జైనుడు ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక టెంపుల్ ఉండేదండి, కామేశ్వర ఆలయం అనే గుడిని రీబిల్డ్ చేయడానికి ఇప్పారు. ఇప్పుడు బయట కనిపించే ఇసుక స్టోన్స్ అంతా ఈ టెంపుల్వే. సో కాకతీయ కట్టడాలు మొత్తం ఇసుక మీద కట్టారు. ఆ ఇసుక పడటాన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. అంటే వాళ్ళు బిల్డింగ్ కావాల్సిన షేప్లో దాదాపు 2 మీటర్స్ మట్టి తీసి ఇసుక నింపి తడుపుకుంటూ ఏనంతో తొక్కించి ఆ పైన రాళ్ళు పెంచేవారు. దానివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఎర్త్క్వేక్స్ లాంటివి వచ్చినప్పుడు బిల్డింగ్ సెటిల్ అవుతూ ఉంటుంది కానీ పడిపోదు. మనకి ఇక్కడ కూడా ఈ హైట్ దాకా ఇసుక ఉంటుంది. ఒక ఎడ్జ్లోనే చుట్టూ 5-6 ఫీట్స్ స్టోన్స్ ఉంటాయి, లోపలంతా ఇసుక నింపేస్తారు. అది సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. ఈ పక్కనేమో కిచెన్, అది పాకశాల. కాకతీయుల టైంలో నైవేద్యాలు వండేవారు. సో ఇది తీసి కట్టారు ఆల్రెడీ. కిచెను, నంది టెంపుల్, మోడల్ టెంపుల్ ఇది ఇప్పినట్టే ఇప్పి కట్టారు ఆల్రెడీ. ఇసుకకు కుంగిపోకుండా ఉండే లక్షణం ఉంటుంది. కుంగుతో ఉంది కానీ కూలిపోదు భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు. జస్ట్ షేక్ అయి ఉంటుంది, షాక్ అబ్జర్లా పనిచేస్తుంది. సో మళ్ళీ మదనికలు ఉన్నాయి. ఈమె వేట వేస్తున్నట్లుగా చేతిలో బాణము, పైన చెట్లను ఇచ్చాడు. ఆ కాల్లో చూస్తే 2 వేల మధ్యలో గ్యాప్ ఉంది. 2 వేలకి మట్టెలు కూడా కనిపిస్తాయి. సో పెళ్ళైన స్త్రీలు అప్పటి నుంచే మట్టెలు వాడడం సాంప్రదాయంగా వస్తున్నాడు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడేమో ఒక సర్కస్ లేడీ లాగా చూపించాడండి. మృదంగం వాయిస్తుంది ఈమె. ఆమె కాళ్ళ కింద చూస్తే సర్కస్ లాంటి పోస్టర్స్ ఉన్నాయి. మధ్యలో కర్రసాం చేస్తున్నట్లు, ఇటు అటు ఒకరిపై ఒక నిల్చొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు. ఇప్పుడు ఈ చివరి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉన్నది. ఈమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పొట్ట మీద పడుతున్నట్లు ఇచ్చాడు. లాంగ్ చైన్ కింద షాడో ఉంది. ఉందా? కొంచెం ఇట్లాంటి సార్, ఇలా నీడ ఉంది కానీ కింద జాగ్రత్త, కింద కింద పడతారు. చూసినాడు అండి. ఆమె చైన్కి పొట్టకి గ్యాప్ ఉంది కదా, ఆ చెస్ట్ కింద యూ షేప్ లో షాడో ఉందండి. అది కూడా చెక్కాడు. మన షాడో అయితే సన్లైట్ పడుతుంది, అది సన్లైట్ తో సంబంధం లేదు. ఎండ ఉన్నా, వర్షం పడ్డా, మార్నింగ్ చూసినా, ఈవినింగ్ చూసినా అట్లానే ఉంటుంది. బ్లాక్ స్టోన్ లో నీడను కూడా చెక్కడంలో తీసుకొచ్చారు. ఇదేనండి, ఇది ఉన్నాయి కదా, సేమ్ లేవు, సేమ్ అవే గజకేసరి ఎట్లా రావాలి, ఎట్లా వెళ్ళాలనేది చూపించారు. ఇక్కడ ఇచ్చామండి. మనకి డిజైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన వాళ్ళు డ్రెస్సెస్ పై, సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు. ఇవి బ్యాంగిల్స్ లో ఇచ్చాడు. ఇందులో చూస్తే మనకి ఇలాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కర్రల్లో చెక్కాలన్నా ఇది ఇంపాసిబుల్. ఇది అప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో హ్యాండ్ టూల్స్ తోటి చేశారు. ఇలాంటి హోల్స్, ఇట్లాంటి హోల్స్ ఉన్నాయి. ఇవి చుట్టూ ఇవ్వలేదు, ఒక 13 ఉంటాయి చూడండి సార్. ఇటు లేవండి, ఇక్కడ నుంచి ఇలా సీరియల్గా 13 ఉన్నాయి ఇవి చూడు. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13th డే. మనకి ఎవ్రీ మంత్లో మాస శివరాత్రి వస్తుంది, అది త్రయోదశి రోజే వస్తుంది. త్రయోదశి 13th డే కాబట్టి బహుశా అలా చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడున్న క్యాలెండర్తో కంపేర్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది 13th century, కానీ అప్పటికి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లేదు. టోటల్ హ్యాండ్మేడ్. ఈ పాలిషింగ్ కూడా హ్యాండ్మేడ్ అండి, మెజర్ షైనింగ్ కనిపిస్తుంది మధ్యలోకి.
దేవుణ్ణి ఫొటోస్ వీడియోస్ తీయకండి. మీ కాకతీయుల టైంలో నాట్యాలు జరిగేవండి ఇక్కడ. నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజు నమస్కారం చేసుకుని పైన మిడిల్లో నటరాజుని ఇచ్చారు. చిన్న బ్రో ఉంది కదా నటరాజు స్వామి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్ట దిక్పాలకులు. ఇక్కడ ఈస్ట్ అది ఇంద్రుడు ఉన్నారు, సౌత్ ఈస్ట్లో అగ్ని. అష్ట దిక్పాలకులు సార్. ఈస్ట్లో ఇంద్రుడు, సౌత్ ఈస్ట్లో అగ్ని, సౌత్లో యముడు, అలా నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యం ఇస్తారు. అష్ట దిక్పాలకులు అదే నాకులు. ఇక్కడ మనకి కొన్ని స్టోరీస్ ఇచ్చాడు. ఇది క్షీరసారం అది నుంచి దేవతలు రాక్షసులు కలిసి పాలసందాన్ని చిలుకుతున్నారు. అది వాసుకి పాము, తలవైపేమో రాక్షసులు ఉంటారు, తోకాకు దేవతలు ఉంది, మధ్యలో మందర పర్వతాన్ని చుట్టి చిలుకుతారు. ఈ చిలికాక విషయం ఐరాపత్రం వెళ్ళొచ్చాక అమృతం వస్తుంది, అది ఇక్కడ పంచుతున్నారు. కొంచెం వెనక్కి రండి. ఇప్పుడు ఆ మిడిల్లో అమృత కలుషం ఉంది, దాని మీద పామునిచ్చాడు. లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు. అదే ఇక్కడ చిన్నగా కూడా ఇచ్చారు చూడండి, సేమ్ స్టోరీ. దాన్నే చిన్నగా చెక్కారు. చూడండి, ఇక్కడ ముగ్గురు మనుషులకు 6 కాళ్ళు ఉండాలి. ఇక్కడ 4 కాళ్ళను చెక్కి 6 కాళ్ళలాగా చూపించారు. చూడండి, 1 2 3 ముగ్గురు మనుషులు ఉన్నారు, వాళ్ళకి 4 కాళ్ళు ఉన్నాయి. సో మనం ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడి కనిపిస్తాయి. అటు మూసాడు అవును కదా, ఇలా మూస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి కనిపిస్తాయి. అటు ఇటు మూస్తే మధ్యలో అతడి. ఇక్కడ ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నదేమో 4. కానీ ఒక్కొక్కరి చూస్తే ఎవరి కాళ్ళు వాళ్ళకి కనిపిస్తుంది. మనకు వాళ్ళకి అందరికి 2 ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది మనకు. ఎక్కడ డిఫరెంట్ తెలియదు. ఆ పక్కన ఏది, ఈ పక్కన ఏది ఇచ్చాడు. కొంచెం ఈ షోప్లో నిలిచాడు, అందరికీ మీకే క్లియర్. సో ఇది చూస్తే మనకి ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఆమె మనకి స్వాగతం పలుకుతున్నారు. నమస్కరించి లోపలికి ఆహ్వానం పలుకుతుందామె. ఇక్కడేమో మనం బయటకు వెళ్తుంటే అరటిపండును ప్రసాదంగా ఇస్తున్నారు ఇక్కడ. సో మనం ఇక్కడ కూడా అట్లా వెళ్ళాలి, ఇట్లా రావాలనేది చూపించాడు. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అన్నట్టు. యాక్చువల్గా మనది కీప్ రైట్ని కీప్ లెఫ్ట్గా బ్రిటిషర్స్ మార్చారు. సో వాళ్ళ రూల్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అన్ని టెంపుల్స్లో, అన్ని ప్లేసుల్లో లెఫ్ట్ నుంచి వెళ్తున్నాం. కానీ సాంప్రదాయంలో ఇప్పటికీ మనం కీప్ రైటే పాటిస్తాం. ప్రతి దానికి రైట్ హ్యాండ్తో చేయడం, ప్రతి దానికి కుడి కాలు ముందు వేయడం మన సాంప్రదాయం. దాన్ని బ్రిటిషర్స్ వచ్చాక మార్చారు. సో ఇక్కడ చూస్తే ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఒక చూడండి, ఇది ఒక చెట్టు మీద కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ మ్యూజిక్ని ఈ స్టోన్లో వస్తున్నట్లే చెక్కాడు. ఇది సరిగమలని అంటాం, కానీ ఇలా సౌండ్స్ వస్తాయి. ఒక్కొక్క దగ్గర సౌండ్ చేంజ్ అవుతుంది. అవును సార్. సో ఇది ఖాళీ అని చెప్పలేము మేడం. ఒకవేళ ఖాళీగా చేశాడనుకుంటే స్ట్రైట్గా చేయడానికి పాసిబుల్ ఉంటుంది, హ్యాలో చేయడానికి. కానీ ఈ తీగలకు కూడా సౌండ్స్ వస్తాయి. చూడండి, స్టోన్ చేయడమే కష్టం. అది స్ట్రైట్గా అంటే డ్రిల్ చేయొచ్చు, కానీ అది తీగల్లో ఇంపాసిబుల్. అది హ్యాలోగా ఉందా, సాలిడ్గా ఉందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఇవి పేరుని డ్యాన్స్ పోస్టర్స్. ఇందాక బయట చెప్తాను కదా, పేరుని నిత్యం పేరుని శివతానం అనేది. సో మధ్యలోనేమో డ్యాన్సర్స్ ఉన్నారు, అటు ఇటు మ్యూజిషియన్స్ ఇచ్చాడు. అన్నీ డిఫరెంట్ ఉన్నాయి, ఇటు 30 అటు 30 పేరుని శివతానం అవి. ఇప్పుడు ఇక్కడేమో గజలక్ష్మి అండి. పైన కాకతీయ టెంపుల్స్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ లోపల కూడా ఇచ్చారు. ఇది అది సేమ్. ఇది లక్ష్మీదేవి. ఇట్లాంటి దేవుని తీయకండి. ఎత్తుకే కొల్ల విరిగిపోయిన ఫ్లోర్ బీమ్స్ అండి. ఇది పైన ఎలా అయితే బీమ్ వేసాడో అలాంటి కింది బీమ్ ఇది. సో దీని ఎంటిలో పిల్లర్ ఉంది, కిందేమో ఇసుక ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ 17th centuryలో ఎర్త్కేక్ వచ్చింది. అప్పుడు లోడ్ పిల్లర్స్ మీద ఉంది కాబట్టి పిల్లర్స్ దిగి విరిగి పైకి లేసాయి. యాక్చువల్లీ ఈ నాట్య మండపం స్టోన్ తోటి ఈక్వల్గా ఉండాలి సార్. పిల్లర్స్ దిగిపోయి కొంచెం జరిగింది కదా.
ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ శిల్పం ఉన్నట్టు అన్ని ఫుల్ ఉండాలి. ఇక్కడ చూడండి సగమే ఉంది, ఇంత లోపలికి వెళ్ళిపోయింది. యాక్చువల్ అది కూడా దిగింది. దాని బేస్ వచ్చి ఈ హైట్లో ఉండాలి. పిల్లర్ బేస్ నాట్య మండపం హైట్లో ఉండాలి. పిల్లర్స్ రెండు వైపులా కుంగి విరిగి పైకి వేసాయి. ఇప్పుడు అవన్నీ అంతే, కాకపోతే అన్నీ ఒకేలాగా విరిగేసరికి ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ 17th century ఎర్త్కేక్ వచ్చింది. ఇప్పుడు పిల్లర్స్ సెడ్లే విరిగి పైకి వచ్చాయి. 1000 స్తంభాల గుడిలో కూడా మనకు సేమ్ ఇట్లా అంటే అదే అక్కడ కూడా నాట్య మండపం. గజాసుర సంహారం అనే స్టోరీ అండి ఇది. వినాయక చవితి స్టోరీ చూడండి. ఇది రౌండ్గా చూస్తే తాబేల్లా ఉంది కదా, కానీ అది ఏనుగు చూడండి. నటరాజు కింద తొండం ఉంది, కాళ్ళు ఉన్నాయి. తలపైన ఏమో తోక కాళ్ళని ఇచ్చాడు. అంటే గజాసురుడు అనే రాక్షసుడి కడుపులోకి శివుడు వెళ్ళి ఆయన పొట్టను చేయించుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇతడి తల్లనే వినాయకుడిని పెడతారు. ఇక్కడ సెకండ్ లాస్ట్ వన్ వినాయకుడిని కూడా ఇచ్చాడు. ఇది వినాయక చవితి స్టోరీ. ఇంకా ఇక్కడ బ్రహ్మ, విష్ణుమూర్తి, కుమారస్వాములను ఇచ్చారు. ఇక్కడేమో గోపిక వస్త్రాపడం చూడండి పిల్లలకి. ఇది గోపికలు స్నానం చేసేటప్పుడు వాళ్ళ డ్రెస్లోనే శ్రీకృష్ణుడు ఎత్తుకపోయి చెట్టు మీద కూర్చున్నారు. మిడిల్లో సార్. ఆయన చేతిలో క్లాత్ కూడా ఉంది సార్. తర్వాత గోపికలు వచ్చి వేడుకుంటున్నారు ఇచ్చాడు. అది గోపిక వస్త్రాపడం.